హలో హాయ్ వెల్కమ్ టు సుజీ హోమ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే వినాయక చవితి స్పెషల్ అండి. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. డోంట్ ఫర్గెట్. చూడండి, నేనైతే ఇక్కడ స్టవ్ను ఎలా అరేంజ్ చేశానో చక్కగా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశానండి. నాకైతే చాలా ఇష్టం ఇలా డెకరేషన్ చేయడం. ఫెస్టివల్ కదండి, అలా అయితే అలంకరించాను స్టవ్ని. సో ఇక్కడైతే ఒక సైడు పాలు పెట్టేశాను, ఇంకొక సైడ్ అయితే టీ అవుతుందండి. ఫస్ట్ అయితే మా ఆయనకి టీ ఉండాలండి, సో అందుకే ఫస్ట్ టీ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నా పూజ కూడా కంప్లీట్ అవుతుందండి, చేసుకుంటున్నాను. చక్కగా రెడీ అయ్యి దేవుడి ఫోటోలను కూడా చక్కగా అలంకరించానండి. మార్నింగే ఆ రోజు చాలా హడావిడిగా పని అయితే చేసుకున్నాను, కంప్లీట్గా ఫాస్ట్గా. ఫెస్టివల్ అంటే మనకు చాలా పనులు ఉంటాయి కదండి. ఇక ఇలా అయితే వినాయక చవితి రోజు అయితే పూజ అయితే చేసుకున్నాను. బాగుందండి. సో ఇక్కడ చూడండి ఎంత బాగా అలంకరించుకున్నానో, మీరు కూడా చూసేయండి. మా ఇంట్లో గణపతిని నేనైతే ప్రసాదాలు ఎక్కువ ఏం చేయలేదండి, సేమియా పులిహోర చేశానండి. అంతే సింపుల్గా చేశానండి, ఎక్కువ హడావిడి ఏం చేయను. సో మా ఇంట్లో అయితే గణపతి ఇలా ఉన్నాడండి. మీ ఇంట్లో కూడా బాగా చేసుకున్నారా పూజ? మీరు కూడా హారతి తీసుకోండి. ఇదో అండి, చాలా ఆనందంగా ఉంటుందండి ఇలా పూజ అయితే చేసుకుంటే ఆ రోజంతా. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మెయిన్ డోర్కి స్వస్తిక్, త్రిశూలం, ఓం అని గంధంతో పెట్టానండి. నేనైతే గంధం, కుంకుమ, పసుపు కంపల్సరీ పెట్టాలండి. నేను చాలా ప్రీవియస్ వీడియోలో చూసాను, అందరి చాలా మంచిది అని అంటారండి, నేను కూడా పెట్టాను. ఇక్కడ వచ్చేసి మామిడి ఆకులు కూడా పెట్టేసాం మెయిన్ డోర్కి. ఫెస్టివల్ కదా, లుక్ రావాలి కదా. సో ఇక్కడ వచ్చేసి లంచ్ అయితే పులిహోర, ఆలు టమాటా. ఇక్కడ వచ్చేసి సింపుల్ అండి, ఎక్కువ ఏం చేయలేండి ప్రిపరేషన్స్. వైట్ రైస్. ఇది అండి ఫెస్టివల్ రోజు మా అయితే వినాయక చవితి ఇలా జరుపుకున్నామండి. ఇది అండి వీడియో. బాయ్ బాయ్.